పానిండేశ్వరి ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా కల్కి 2898 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగాశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు అయితే నమోదు అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ ఒక ఐటెం సాంగ్ కోసం ఆ హీరోయిన్తో రొమాన్స్ చేస్తున్నారట. పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి, చూసి డార్లింగ్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ నాగాశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 సినిమాలో పెద్ద పెద్ద నటీనటులు కనిపించబోతున్నారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని నటించబోతుంది. అలాగే అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత చటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్, దిశ పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెద్ద పెద్ద నటీనటులు భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నమోదు కాగా ఈ సినిమా అప్డేట్లు తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విషయాలు బయటకు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో షూటింగ్ షెడ్యూల్ అయితే ప్రారంభమయ్యిందని, అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ అయితే ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. ఈ ఐటెం సాంగ్ కోసం ప్రభాస్ దిశ పటానీతో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను మరోసారి రొమాంటిక్ యాంగిల్లో చూడొచ్చని అంతా అనుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి వంటి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలవగా అదే రోజు ప్రభాస్ కల్కి 2898 సినిమాను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో.